హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఈ సీజన్లో ప్రతి ఒక్క టీం కూడా టాప్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే లక్నో సూపర్ జైంట్స్ మాత్రం టాప్ 10 కోసం పోటీ పడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఇంకా యశస్వి జైస్వాల్ లాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా అన్ని పరుగులు రావడం జరిగింది. అన్ని పరుగులు వచ్చినాక కూడా ఆ స్కోర్ని చేజ్ చేయలేకపోయిందంటే ఎంత దారుణంగానైనా ఎల్హెచ్కి సంబంధించిన బ్యాటర్స్ వైఫల్యం చెందడం జరిగిందో అర్థమైంది. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయడం జరిగింది, బట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా వైఫల్యం కావడం జరిగింది. మాట్లాడుకుందాం సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 32 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. వెన్యూ వచ్చేసి లక్నో అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం. టాస్ గెలిచింది ఎవరంటే లక్నో సూపర్ జైంట్స్. బ్యాటింగ్ ఆహ్వానించింది రాజస్థాన్ రాయల్స్. సో ముందుగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ దిగి ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరూ ఎంత టాప్ క్లాస్ ప్లేయర్సో, ఓపెనింగ్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేయగలరో మనం ఇదే సీజన్లో చాలా మ్యాచ్ల్లో చూడడం జరిగింది. అలాంటి ప్లేయర్స్ పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయినప్పుడు సో ఏంటంటే 160 పరుగులకు ఆల్మోస్ట్ 159 పరుగులకు కట్టడి చేయడం జరిగింది. ఎల్ఎస్జీ మంచి పని చేసింది, బట్ మిగతా బ్యాటర్స్ ఎవ్వరూ కాంట్రిబ్యూట్ చూపించలేదు. వాళ్ళు టాప్ ప్లేయర్స్ ఇద్దరు అవుట్ అయిపోయినప్పుడు మిగతా బ్యాటర్స్ ఎవరు కూడా కాంట్రిబ్యూట్ చూపించలేదు. ఎందుకంటే ఎస్ఎస్వి జైస్వాల్ 12 బాల్స్లో 22 పరుగులు చేసి మహమ్మద్ షమి బౌలింగ్లో వెందిరగడం జరిగింది. తర్వాత వైభవ్ సూర్యవంశీ 8 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్లో వెందిరగడం జరిగింది. తర్వాత ఫామ్లో ఉన్న ధ్రువ్ జురేల్ కూడా డకౌట్ కావడం జరిగింది. ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఓపెనర్స్లో ఎవరో ఒకరు తడబడ్డా తర్వాత ధ్రువ్ జురేల్ వచ్చి మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు. బట్ ఏంటంటే నేను ధ్రువ్ జురేల్ కూడా డకౌట్ కావడం జరిగింది. తర్వాత రియాన్ పరాగ్ అంత ఫామ్లో లేడు. ఈ సీజన్లో 1-2 మ్యాచ్లు మినహా అంత ఫామ్లో లేడు. కెప్టెన్ కేవలం 20 పరుగులు చేయడం జరిగింది. తర్వాత హిట్ మేయర్ కూడా ఈ సీజన్లో తేలిపోవడం జరిగింది. 22 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సర్ రవీంద్ర జడేజా 29 బాల్స్లో 2 4లు 1 6 148 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేయడం జరిగింది. సిఎస్కే నుంచి రాజస్థాన్ ఆదుకోవడానికి వచ్చాడా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో 43 స్కోర్ చేయడం జరిగింది. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. 159 పరుగులు ఆ గౌరవప్రదమైన స్కోర్ వచ్చిందంటే సర్ రవీంద్ర జడేజా ఏవైతే 40 పరుగులు చేయడం జరిగిందో మిడిల్ ఓవర్లో అవే మెయిన్ కారణంగా మారడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్లో గౌరవప్రదమైన స్కోర్ రావడానికి సర్ రవీంద్ర జడేజా మెయిన్ పిల్లర్గా మారడం జరిగింది. ఒక యాంకర్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో సర్ రవీంద్ర జడేజా అద్భుతమైన బ్యాటింగ్ అయితే ఆడడం జరిగింది. బౌలింగ్లో కూడా అద్భుతంగా ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఫెరారియా 20 పరుగులు చేయడం జరిగింది. శుభం దుబే 19 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్గా 6 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. ఇక ఎల్ఎస్జీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతంగా వాళ్ళ పని వాళ్ళు చేయడం జరిగింది. మహమ్మద్ షమి 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ప్రిన్స్ యాదవ్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి మ్యాచ్లో కూడా ఆ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చి మోసిన్ ఖాన్ 4 ఓవర్లు వేసి ఒక మిడిన్ ఓవర్ వేయడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ ఏ ఓవర్లో అవుట్ అవడం జరిగిందో అది మిడిన్ ఓవర్. అలాగే 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే వాళ్ళ కర్తవ్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వహించడం జరిగింది. బట్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా వైఫల్యం చేయడం జరిగింది. మిచెల్ మార్ష్ ఒక్కడే ఎండింగ్ వరకు పోరాడడం జరిగింది. 41 బాల్స్లో 6 4లు 2 6లు 134 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేయడం జరిగింది. ఒక ఎండ్లో మిగతా అందరి వికెట్లు పడుతూనే ఉన్నాయి, కానీ మిచెల్ మార్ష్గా మాత్రం అలాగే నిలబడడం జరిగింది. ఓవరాల్గా 4 డకౌట్లు ఎల్ఎస్జీలో 4 డకౌట్లు ఉన్నాయి. సో మిచెల్ మార్ష్ ఒక్కరిని పక్కన పెడితే ఆయుష్ బడోని డకౌట్, రిషబ్ పంత్ కెప్టెన్ డకౌట్, ఎడెన్ మార్కరమ్ డకౌట్, అలాగే మోసిన్ ఖాన్ డకౌట్, 4 డకౌట్లు. ఇక మిగతా వాళ్ళు నికోలస్ పొరాన్ ఈ సీజన్లో ఏమైందో తెలియదు. అస్సలు ఫామ్లో లేడు. ప్రతి మ్యాచ్లో కూడా అదే ఏంటంటే స్ట్రైక్ రేట్ తక్కువగా మెయింటైన్ చేస్తున్నాడు, రన్నే బాల్ లాగా మెయింటైన్ చేస్తున్నాడు. నిన్న కూడా 25 బాల్స్ 22 పరుగులు. అలాగే హిమ్మత్ సింగ్ 15 బాల్స్లో 15 రన్లు. బేసిక్గా హిమ్మత్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. ఇంపాక్ట్ ప్లేయర్కి బేసిక్గా ఏదో ఒకసారి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం దొరికినప్పుడు నిరూపించుకోవాలి. 15 బాల్స్లో మినిమం ఒక 35-40 రన్స్ కొడితే అరే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ అవకాశం వేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. బట్ ఏంటంటే హిమ్మత్ సింగ్ కొద్దిగా ఆ హిమ్మత్తో ముందుకెళ్తే బాగుండేది అని అనిపించింది. ఇక నెక్స్ట్ ముకుల్ చౌదరి ఒక మ్యాచ్లో డీసీ మ్యాచ్లో మాత్రమే మ్యాచ్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మ్యాచ్లో అన్నిట్లో కూడా ఎక్స్పోజ్ కావడం జరుగుతుంది. కేవలం 7 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఇక షమి 6 పరుగులు, మయాంక్ యాదవ్ 5 పరుగులు, దిగ్వేష్ 2 పరుగులు. ఇక ఓవరాల్గా మిచెల్ మార్ష్ మాత్రమే 41 బాల్స్లో 55 పరుగులు చేయడం జరిగింది. 10 ఓవర్లు అయిన తర్వాత ఏంటంటే ప్రతి ఓవర్కి నెట్ రన్ రేట్ 10 పరుగులు చేస్తే సరిపోయేది. బట్ ఏంటంటే వీళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మిచెల్ మార్ష్ ఏంటంటే ప్రతి ఓవర్లో ఒక 4 కొట్టి మిగతా సింగిల్స్ తీసుకుంటే అయిపోయేది. బట్ ఏంటంటే కొద్దిగా లేట్ చేశారు. ఆ లేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వికెట్లు పడ్డాయి, ప్రెషర్లో ఉన్నారు. సో అందుకే మిచెల్ మార్ష్ కూడా అవుట్ కావడం జరిగింది. బట్ ఓవరాల్ ఏంటంటే
18 ఓవర్లలో 119 పరుగులు చేసి 40 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఆర్ఆర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా పనిచేయడం జరిగింది. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లు వేసి ఒక మిడిల్ ఓవర్ వేసి 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. బర్గర్ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సర్ రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకోవడం జరిగింది. రవి బిష్ణోయి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. సో ఫైనల్ ఏంటంటే ఆర్ఆర్ 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో ఇప్పుడు 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇంకా ఎల్ఎస్జీ వచ్చేసి 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. సో ఏంటంటే ఆ 10వ స్థానం కోసం ఎల్ఎస్జీ పోటీ పడుతుంది. బట్ ఎల్ఎస్జీ ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ సాలిడ్గా ఉంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ మంచి సాలిడ్గా ఉంది. మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో. బట్ ఏంటంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ దారుణంగా విఫలమవుతుంది. ప్రతి టీంలో ఎవరో ఒకరు ఇద్దరు ఫామ్లో లేకుండా ఉంటారు. బట్ ఎల్ఎస్జీలో ఏంటంటే బ్యాటింగ్ లైన్ మొత్తం అసలు ఫామ్లో లేరు. ఎవరు కూడా ఒక కన్సిస్టెన్సీ ప్లేయర్ చెప్పమంటే మనం ఎవరి పేరు కూడా చెప్పలేము. ప్రతి టీంలో ఒకరు పేరు చెప్పగలుగుతాం, కానీ ఎల్ఎస్జీలో ఎవరి పేరు చెప్పకుండా అలా అంత దారుణంగా వైఫల్యం చెందుతున్నారు. బ్యాటింగ్ లైన్ ఒక్కరంటే ఫామ్లో లేరు. ఎవరో ఒకరికి మ్యాచ్లో మెరుస్తారు, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో తేలిపోతున్నారు. సో అలా అయితే ఎలా నడుస్తుంది అనేది ఎల్ఎస్జీ ఖచ్చితంగా ఆ 10వ స్థానం కోసం పోటీ పడుతుంది అనిపిస్తుంది. సో ఏంటంటే అది అనమాట రాజస్థాన్ రాయల్స్ 40 రన్స్ తేడాతో అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు 5 సార్లు కప్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, అలాగే 5 సార్లు కప్ అందుకున్న ముంబై ఇండియన్స్. అంటే ఈరోజు మ్యాచ్లో మనము మన తల మహేంద్ర సింగ్ ధోనిని చూడొచ్చు, అలాగే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మని, వీళ్ళిద్దరిని ఒకే మ్యాచ్లో చూడొచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఈరోజు వాంకడేలో జరుగుతుంది మ్యాచ్. ఎవరు గెలిచే అవకాశం ఉంది, చెన్నై సూపర్ కింగ్సా లేకపోతే ముంబై ఇండియన్సా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.